డాన్స్ అంటే చిరంజీవి అంటే డాన్స్. తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక విధంగా డాన్స్ నేర్పింది ఆయన. చిరంజీవి పరిచయం చేసిన ఎన్నో డాన్స్ ఫామ్స్ కారణంగా కమర్షియల్ సినిమాకు కొత్త ఊపిరి పోసినట్టయింది. అప్పటి వరకు ఒకే మూసలో కృష్ణ, ఎన్టీఆర్, శోభన్ బాబు వంటి వారు డాన్స్ చేసేవాళ్ళు. అప్పట్లో ఆడియన్స్ కి వీళ్ళు చేసిందే డాన్స్ అన్నట్టుగా ఉండేది. కానీ ఎప్పుడైతే చిరంజీవి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి డాన్స్ ఫైట్స్ చేయడం మొదలుపెట్టారో టాలీవుడ్ ఆడియన్స్ కి మైండ్ బ్లాంక్ అయినంత పనైంది. ఎందుకంటే అప్పటి వరకు అంత వేగంగా అంత అందంగా డాన్స్ చేసిన వాళ్ళను వాళ్ళు చూడలేదు కాబట్టి. అలా టాలీవుడ్కే డాన్స్ నేర్పించిన మెగాస్టార్ ఒక సినిమా షూటింగ్లో డాన్స్ చేయలేక సొమసిల్లి పడిపోయారంటే నమ్ముతారా? కానీ నమ్మాలి, ఎందుకంటే అది నిజం కాబట్టి. మెగాస్టార్ని దర్శకులందరూ పని రాక్షసుడు అంటుంటారు. కెరీర్ ప్రారంభంలో ఎలా ఉండేవారో ఇప్పటికీ అలాగే ఉంటున్నారు. మెగాస్టార్ డెడికేషన్ ఎలాంటిదో మీకో ఉదాహరణ చెబితే, ఆ రోజుల్లో చిరంజీవి, రాఘవేంద్రరావు, శ్రీదేవి కాంబినేషన్లో వచ్చిన జగదేక వీరుడు అతిలోక సుందరి అనే చిత్రం కమర్షియల్గా ఎంత పెద్ద ఇండస్ట్రియల్ హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలోని పాటలు కూడా అద్భుతంగా ఉంటాయి. అయితే అప్పట్లో ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలు కేవలం ఒక్క పాట మినహా మొత్తం పూర్తయింది. మేకర్స్ విడుదల తేదీని ప్రకటించేశారు. ఒక పాట షూటింగ్ చేయాలి, లేకపోతే విడుదల వాయిదా వేయాల్సిందే. కథకి లింక్ అయినటువంటి ఆ పాత్రని ఎత్తేసి సినిమాని విడుదల చేసేందుకు కూడా వీల్లేదు. అలాంటి పరిస్థితిలో మెగాస్టార్కి మలేరియా సోకింది. 103 జ్వరంతో ఇబ్బంది పడుతున్నారు. తనకు బాగాలేదు కదా అని షూటింగ్ని వాయిదా వేస్తే సినిమా విడుదల వాయిదా పడుతుంది. నిర్మాతకు కోట్లలో నష్టం వాటిల్లుతుంది. తన వల్ల ఒక్క పైసా కూడా నష్టం రాకూడదు అనే ఉద్దేశంతో చిరంజీవి ఆ 103 జ్వరంతోనే సాంగ్ షూటింగ్లో పాల్గొన్నారట. షూటింగ్కి తనతో పాటు ఒక డాక్టర్ని తెచ్చుకున్నారట. ఈ సాంగ్ చిత్రీకరణ సమయంలో చిరంజీవి ఎన్నిసార్లు అదుపు తప్పి కింద పడిపోయారో లెక్కేలేదు. ఎట్టకేలకు ఆ తీవ్రమైన జ్వరంతోనే షూటింగ్ పూర్తి చేశారు. పాట అయిపోగానే ఆయన స్పృహ తప్పి పడిపోయారు. అప్పుడు వెంటనే ఆయన్ని పక్కనే ఉన్నటువంటి విజయ హాస్పిటల్కి తరలించారు. దాదాపు 15 రోజుల తర్వాత మళ్ళీ కోలుకున్నారు. మెగాస్టార్కి సినిమా మీద ఎంతటి డెడికేషన్ అనేది చెప్పడానికి ఇదొక ఉదాహరణ మాత్రమే. ఇలాంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. Hi guys, subscribe to JKTV. Subscribe to JKTV. Please subscribe to JKTV. Subscribe to JKTV. Hi, Andarki Namaskaram. Please subscribe JKTV. Andarki Namaskaram. Please like, share and subscribe JKTV.